నా పేరు రాధా. నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను జెడ్పీహెచ్ఎస్ కొండకమర్ల. మరి నా సర్వీస్ కూడా 26 ఇయర్స్. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఈ యొక్క పదవీ విరమణ అనేది కామన్, కానీ ఇది పూర్తి విశ్రాంతి కాదు. తర్వాత నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్ అనమాట. ఆ సెకండ్ ఇన్నింగ్ ఇప్పటి వరకు మా అన్నయ్య తన యొక్క పూర్తి సమయాన్ని ఈ డిపార్ట్మెంట్ సేవలకి కేటాయించడం అనేది జరిగింది. మరి ఆయన ఎనీ టైం ఎనీ సిచ్యుయేషన్ ఎప్పుడు ఎటువంటి సందర్భమైనా కూడా వెంటనే డ్యూటీలోకి దిగిపోయేకి సిద్ధంగా ఉండేవాళ్ళు అనమాట. మరి ఆ విధంగా ఆయన చాలా కమిట్మెంట్తో వర్క్ చేసేవాళ్ళు. మరి ఇప్పుడు చాలామంది చెప్పినారు మా అన్నయ్య యొక్క కమిట్మెంట్ గురించి, మరి తర్వాత ఆయన చేసేటటువంటి సేవల గురించి. మరి ఆ సేవలు అనేటివి ఆయన ఇక్కడ డిపార్ట్మెంట్లోనే కాదు బయట కూడా చాలా చేస్తున్నారు. ఎంతోమంది చదువుకునే పిల్లలకి చాలా ఆర్థికంగా కావచ్చు, లేదా వాళ్ళకి చాలా రకాలుగా సహాయం చేయడం అనేది జరిగింది. కానీ ఆయన చేసే సహాయం ఎప్పుడు మాకు కూడా చెప్పేవాళ్ళు కాదు, మాకు కూడా తెలిసేది కాదు ఆయన ఏం చేస్తున్నారు, ఏం సహాయం చేస్తున్నారని. అది బయట వాళ్ళు చెప్తేనే మాకు తెలిసేది అనమాట. అంటే చెప్తారు కదా, కుడి చేతితో చేసే సహాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదు అని. ఆ విధంగా ఆయన చాలా సర్వీస్ మోటివ్ అనమాట. చాలా ఆ విధంగా సేవలు చేసేవాళ్ళు. తర్వాత నాకు కూడా ఇప్పుడు చిన్నప్పుడు కూడా నేను ఎగ్జామ్స్ రాసేపోయినా కూడా నాకు చాలా మోటివేటివ్గా నువ్వు సాధిస్తావు, నువ్వు రాయి అని ఈ విధంగా మమ్మల్ని మోటివేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగానే ఉంటారు. మరి చాలామంది చెప్పడం జరిగింది చాలా కూల్గా కామ్గా ఉంటారని. మరి మా ఫ్యామిలీలో కూడా ఆయన అలాగే ఉంటారు, చాలా కూల్గా కామ్గా. మాకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఓకే మీరేం టెన్షన్ పడొద్దు, దీన్ని సాల్వ్ చేద్దాం అని అలాగే మమ్మల్ని కూల్గా ఉంచేవాళ్ళు. మరి ఆయన ఆ కూల్నెస్ చూసి మాకు కూడా టెన్షన్ అనేది వెళ్ళిపోయేది అనమాట. ఈ విధంగా ఫ్యామిలీతో కూడా చాలా సపోర్టివ్. తర్వాత మాకు చాలా ఇన్స్పిరేషన్ కూడా మా బ్రదర్, మాకే కాదు మా పిల్లలకు కూడా చాలా ఇన్స్పిరేషన్ అనమాట ఆయన. మరి ఈ విధంగా మమ్మల్ని ఈ విలువలతో పెంచి మమ్మల్ని బాగా చదివించినటువంటి మా పేరెంట్స్కి సభాముఖంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన ఈ యొక్క రిటైర్మెంట్ లైఫ్ ఆయురారోగ్యాలతో ఆనందాలతో సుఖంగా సాగిపోవాలని కోరుకుంటున్నాను. మరి ఈయన సాధించినటువంటి డిపార్ట్మెంట్లో సాధించినటువంటి ఇన్ని విజయాలు కావచ్చు, వీటన్నింటి వెనుక మా పేరెంట్స్, తర్వాత మా వదిన గారు, వారి పిల్లలు, వీళ్ళందరి సహకారంతోనే ఆయన ఇంత చేయగలిగి ఉన్నారనమాట. ఎందుకంటే ఆయన ఎక్కువ టైం ఈ డ్యూటీల్లో ఉండిపోయి చాలా ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా స్కిప్ చేసే సందర్భాలు చాలా ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మేనేజ్ చేసేవాళ్ళు అనమాట. మరి ఈ విధంగా మా అన్నయ్య ఇంకా మిగతా నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్ ఆయురారోగ్యాలతో సంతోషంగా హ్యాపీగా వాళ్ళ యొక్క జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.